డోలు సన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక వయసు తర్వాత రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎంతో ప్రశాంతంగా బతకాల్సిన టైంలో ఇద్దరు చాలా చక్కగా అలుగుతూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కొట్లాట అనేది మనం పక్కన పెడితే అద్భుతమైన ప్రేమ ఉంటుంది సార్ వాళ్ళిద్దరి మధ్య. ఒక 60 ఏళ్ల తర్వాత మనిషి జీవితం ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? అందులో చెప్పినట్టుగానే ఏంటంటే రైలు ఇంజిన్ మన ప్రయాణం పిల్లలతో మొదలవ్వలేదు. మధ్యలో వాళ్ళు ప్యాసింజర్లో ఎక్కారు. వాళ్ళు ఎక్కడ డెస్టినేషన్ చేర్చాలో అంతవరకు వాళ్ళని చేర్చి వాళ్ళు దిగిపోయారు. వాళ్ళు రైలు వెళ్తుంది ముందుకి, మన జీవితం మన ఇద్దరు ఒకేసారి ఎండ్ అవుతుంది. లేనప్పుడు అంటే ఇంజిన్ లేని భోగిగా ఎక్కడో ఆగిపోతుంది. ఒకళ్ళు పోతే భోగి లేని ఇంజిన్ లాగా అది వెళ్ళి వేస్ట్ అని అది ఆగిపోతుంది. సో వీళ్ళు మాత్రం మధ్యలో వచ్చే పిల్లలు ప్యాసింజర్లు కావాలి కనుక వచ్చారు. వాళ్ళ డెస్టినేషన్, వాళ్ళు అమెరికా వెళ్ళే డెస్టినేషన్ ఆ స్టేషన్లో కొందరు వెళ్ళిపోతారు, ఇంకో అనకాపల్లి వెళ్ళే స్టేషన్లో ఇంకోళ్ళు దిగిపోతారు. అవి దిగిపోతూ ఉంటారు. ఏం చేయాలి? అందుకు ఇదివరకు 10 మంది సంతానం అయినప్పుడు ఇలాగా ప్రతివాడిని వాడిది గుప్పిట్లోనే ఉండాలంటే కుదరదు కదా, వాళ్ళు వెళ్ళాలి కదా. అలా మొదలైంది ఒక ఫిలాసఫీ అది జీవితం. అందులో జంటకే కాదు, అందరికీ అంతే. అందుకని మనం కడదాకా వెళ్ళాలి. ఈ భోగి ఆ ఇంజిన్తో వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇంజిన్ ఎందుకు వెళ్ళడం? భోగి ఎలా వెళ్తుంది? నువ్వు వెళ్ళిపోయి పిల్లల దగ్గర కూర్చుంటే నేను కాలో చెయ్యో జారి బాత్రూంలో పడితే చచ్చేకి వస్తావా నువ్వు? లేదు. రోజు చెయ్యో నోరు కాల్చుకుని పస్తుండనా, చెయ్యి కాల్చుకుని వంట వండుకోవడం మానుకోనా?